పార్వతీపురం మండలంలోని అడ్డూరి వలస గ్రామంలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి వేళల్లో అడవి నుండి గ్రామ పరిసరాల్లోకి 100కు పైగా ఏనుగుల గుంపు పంటలు తోటలను ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. రైతులు ఆరుగాలం పండించిన తోటల కొద్ది గంటల్లోనే నేలమట్టం చేస్తున్నాయి. పొలాలకు నీరందించే మోటార్ సెట్స్ పైపులు ఫెన్సింగ్ వైర్లతో సహా ఏనుగుల దాడిలో ధ్వంసమయ్యాయి. రాత్రుల వేళల్లో ఏనుగుల భయంతో గ్రామస్తులు గడుపుతున్నారు. పంటలతో పాటు తమ ప్రాణాల భద్రతపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి గజరాజుల నుండి రక్షణ కల్పించి జరిగిన నష్టంపై పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాకు ఒక 8 ఎకరాల పామాయిల్ తోటలో అంతర్పంటగా కోకో వేయడం జరిగింది. కోకోతో పాటు కొబ్బరి మొక్కలు కూడా వేయడం జరిగింది. నా తెల్లవారుజామున 8 ఏనుగుల గుంపు వచ్చి నా ఇంటి చుట్టూ రాద్ధాంతం చేసి నాకున్న వ్యవసాయ భూమిలో ఉన్న మోటార్ను పగలగొట్టేసి వేసిన 320 కొబ్బరి మొక్కలు వేస్తే దాంట్లో 200 మొక్కలు సుమారుగా తీసేసి పాడేసి నష్టం కలిగించాయి. దాంతో పాటు కోకో మొక్కలను కూడా ఇరగదీసి పారేశాయి. మీరు ప్రభుత్వం వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిప్యూటీ సీఎం గారు మా యందు దయించి మాకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఒక 8 ఎకరాల పామాయిల్ తోటలో అంతర్పంటగా కోకో వేయడం జరిగింది. కోకోతో పాటు కొబ్బరి మొక్కలు కూడా వేయడం జరిగింది. పార్వతీపురం మండలంలోని అడ్డూరి వలస గ్రామంలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. రాత్రి వేళల్లో అడవి నుండి గ్రామ పరిసరాల్లో 100కు పైగా ఏనుగుల గుంపు పంటలు తోటలను ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. రైతులు ఆరుగాలం పండించిన పంటలు కొద్ది గంటల్లోనే నేలమట్టం చేస్తున్నాయి. పొలాలకు నీరందించే మోటార్ సెట్స్ పైపులు ఫెన్సింగ్ ఏనుగుల దాడిలో ధ్వంసమయ్యాయి. రాత్రుల వేళల్లో ఏనుగుల భయంతో గ్రామస్తులు గడుపుతున్నారు. పంటలతో పాటు తమ ప్రాణాల భద్రతపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి గజరాజుల నుండి రక్షణ కల్పించి జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. దీపిక, పార్వతీపురం జిల్లా ఏదైతే ఉందో పార్వతీపురం జిల్లా కేంద్రంగా అయితే పార్వతీపురం మండలం చుట్టుప్రక్కల ప్రాంతంలో కూడాను గజరాజులు దాదాపు ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ ఎన్నో పంటలన్నింటిని కూడా నష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే గత 9 సంవత్సరాలుగా కూడా ఇక్కడ పూర్తిగా తిష్ట వేసుకుని అయితే ఉన్నాయని ఉద్దేశంతో అయితే రైతాంగం అంతా కూడా ఎంత ఆవేదన చెందుతున్నా కూడా ప్రస్తుతం ప్రభుత్వం కావచ్చు, ఎప్పటి నుండి కూడా ప్రభుత్వం కానీ స్థానికంగా పారిశుద్ధ్య అధికారులు కానీ ఆ యొక్క రైతులు ఏదైతే నివేదిక కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్న విధంగా అయితే గజరాజులను తరలించడంలో విఫలం అవుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. గత రాత్రి ఏదైతే అడ్డూరు వలస పార్వతీపురం మండలం అడ్డూరు వలసలో అయితే పూర్తిగా ఈ యొక్క కొబ్బరి తోటలు, అలానే అరటి తోటలు, వరి ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పూర్తిగా అయితే గజరాజులో అయితే వస్తూ 8 ఇప్పటికి ప్రస్తుతం అయితే మొన్న ఒక చిన్న ఏనుగు పిల్ల చనిపోవడంతో దాదాపు 8 ఏనుగులు అయితే ఇక్కడ సంచరిస్తున్న పరిస్థితి. 8 ఏనుగులు కూడా సంచారం చేయడంతో మొత్తం అక్కడ తన నడిచే ప్రదేశం మొత్తం కూడా ఎక్కడికక్కడ వరి సంబంధించి మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం కావడం అయితే జరిగింది. అలానే పెద్ద పెద్ద అరటి చెట్లు ఏవైతే ఉన్నాయో అరటి చెట్లు అన్నింటిని కూడా ధ్వంసం చేసి వాటి అన్నింటిని కూడా చెల్లాచెదురుగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి అధికారులకి ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని గత రాత్రి అడ్డరిసెల్లో జరిగిన ప్రమాదం ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి భారీగా అయితే ఆస్తి నష్టం కలగడంతో రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇదే ఘటన అయితే ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా ఉంది. అలానే నిత్యం కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్న పార్వతీపురం జిల్లా ఏదైతే ఉందో అక్కడ అవతల సీతంపేట దగ్గర మొదలుకొని జిఎం వలస, కుర్రుపాము, పార్వతీపురం, అడ్డాపుశిల ఇలా ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను ఇదే విధంగా ఈ యొక్క గజరాజులు అయితే సంచరిస్తున్నాయి. వాటికి సంబంధించి కుంకి ఏనుగులను కూడా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ఏడాది అయితే దీనికోసం అయితే ప్రయత్నం చేసింది. కుంకి ఏనుగులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ కుంకి ఏనుగులు రాష్ట్రానికి తీసుకొచ్చారు కానీ వాటికి సంబంధించి ఎప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకునే విధంగా అయితే తీసుకొచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా వారి పంట నష్టంతో పాటు వారి యొక్క ప్రాణాలు కూడా బిక్కుబిక్కుమంటూ కూడా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అయితే బతుకుతున్న పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అయితే సాయంత్రం పూట అయితే బయటికి వెళ్ళాలంటే
కనీసం హారన్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అరేంజ్ చేసే అవసరం అయితేనే ఉంది. వాటిని కూడా అరేంజ్ చేయకపోవడంతో అయితే వెళ్లే వాళ్ళకైతే రాత్రిపూట ప్రయాణం చేయాలంటే చాలా భయపడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికే ఆర్టీసీ సేవలు అయితే దాదాపు నిలిపివేసిన పరిస్థితి ఉంది. నిత్యం కూడా పార్వతీపురం నుండి కురుపాం అలానే ఏజెన్సీ ప్రాంతాలకైతే కొన్ని బస్సెస్ అయితే సాయంత్రం నడిచేవి. కానీ ఈ ఏనుగుల బేభత్సాన్ని తాకిడిని తట్టుకోలేని పరిస్థితుల్లో అయితే ఆర్టీసీ కూడా కొన్ని సర్వీసులను అయితే నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా గత వారం అయితే స్పందించిన పరిస్థితి ఉంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకుంటాం. కుంకి ఏనుగులను తీసుకొచ్చి వాటి శిక్షణకి కొన్ని ప్రాంతంలో ఎక్కడైతే జిముడిపేట ప్రాంతంలో అయితే ఆ యొక్క కుంకి ఏనుగు రాకపోవడం వల్ల తరలించడంలో ఆలస్యం అవుతుందనే విషయాన్ని అయితే జిల్లా అధికారులకు నివేదికలు అందిస్తున్నా కూడా చేతికందే పంట కూడా వాళ్ళకి అందకుండా పోవడంతో భారీ ఆర్థిక నష్టాలు పాలవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క ఎరువులకి అలానే ఈ యొక్క చెట్లు పంపకానికి ఈ యొక్క పంటల కోసం అయితే వాళ్ళు అత్యధికంగా అయితే అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితి, చేతికంతే సమయంలో ఆర్థికంగా ఈ యొక్క సొమ్ము రాకుండా అప్పులు తీర్చుకోలేని పరిస్థితిలో ఉండడంతో అయితే భారీగా అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క కుటుంబ పోషణకు కూడా ఇబ్బంది కలుగుతుంది. దానికి సంబంధించి ఏవైతే పంటలన్నీ వాటికి సంబంధించి ఆర్థిక నష్టాన్ని అయితే కోరుకుంటున్నారు. అదే విధంగా ఇటువంటి గజరాజులు ఎవరైతే ఏనుగులు బేభత్సం సృష్టిస్తుందో వీటిని కట్టడి చేసేందుకు ఇప్పటికైనా వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితేనే ఉందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు జిల్లా కలెక్టర్ అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రైతాంగం అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి చలనం లేకపోవడంతో వాళ్ళు ఆవేదన చెందుతున్నామని, ఎప్పటికైనా సరే వారం రోజుల్లో అయినా దీనిపైన అయితే నివేదిక ఇవ్వాలని భారీ ఎత్తున అయితే ఆందోళన చేస్తామని అయితే అక్కడ రైతాంగం అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.